బి కొత్తకోట నగర పంచాయతీగా ఏర్పడి 5 సంవత్సరాలు గడిచినా కూడా పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్, సహాయ కార్యదర్శి టి కృష్ణప్పలు విమర్శించారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయం ముందర జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ, నగరంలో 8,000కు పైగా ఇళ్లు ఉండి 30,000కు పైగా జనాభా కలిగి ఉన్న బి కొత్తకోటను నగర పంచాయతీగా మార్పు చేసి ప్రజలపై పన్నుల భారం మోపారే తప్ప ఏమాత్రమూ అభివృద్ధి చేయలేదని అన్నారు. ఆర్టీసీ డిపో, బస్టాండ్ లేనందున రాత్రి 8 గంటలు దాటితే ప్రజలకు రవాణా సౌకర్యం కూడా లేదని, 50 పడకల ఆస్పత్రి ఉన్నా కూడా ప్రజలకు అవసరమైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించి వైద్యం చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొని ఉందని ఆవేదన చెందారు. పట్టణంలో టైలరింగ్ వృత్తిలో చాలా కుటుంబాలు జీవిస్తున్నాయని, వీరిలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారని, వీరి ఉపాధి కోసం ప్రభుత్వ రంగంలో గార్మెంట్స్ పరిశ్రమ నెలకొల్పాలన్న ఆలోచన పాలకులకు లేదని విమర్శించారు. పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ ఆక్రమణలకు గురయ్యాయని, మహిళలు, విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణానికి ఒక బైపాస్ రోడ్ చాలా అవసరమని, వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నియోజకవర్గపు కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి, మండల కార్యదర్శి జి రఘునాథులు మాట్లాడుతూ, సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు పట్టణంలోని అన్ని వీధులలో కూడా పాదయాత్ర నిర్వహించామని, ప్రతి వీధిలోనూ మురుగునీటి కాలువలు, సీసీ రోడ్లన్నీ కూడా ధ్వంసమైపోయాయని, వర్షం పడితే మురుగునీటితో ఇండ్లు, రోడ్లు నిండుకుంటున్నాయన్నారు. నగర పంచాయతీ ఆస్తులు, పట్టణ పరిధిలోని చెరువు కట్టలు, తూము కాలువలు, వాగు వంక, రాస్తా పోరంబోకు భూములు ఆక్రమణలకు గురై నిర్మాణాలు జరుగుతున్నా కూడా అధికారులు వాటిని సంరక్షించకుండా కబ్జాదారులకే వంతపాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం కాగులపాడు చెరువును హంద్రీ నివా జలాలతో నింపాలని, హిందూ శ్మశాన వాటిక కోసం మరొక స్థలాన్ని కేటాయించాలని, దిగువ బస్టాండ్, ఆస్పత్రుల వద్ద మరుగుదొడ్లు నిర్మించాలని, వారపు సంతలోనూ మరియు జగనన్న కాలనీ, పెయింటర్స్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రధాన రహదారులలో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని, కులధృవీకరణ పత్రాలివ్వాలని, పేదలందరికీ పక్కా ఇల్లు, పింఛన్లివ్వాలని, గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన ఇంటి పట్టాలకు స్థలాలు చూపాలని తదితర 41 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కమిషనర్ రమాదేవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎం అష్రఫ్ అలీ, ఎస్ తంబయ్య శెట్టి, హెచ్ షమీవుల్లా, సలీం బాషా, వేణుగోపాల్ రెడ్డి, పి మంజునాథ్, ఎం గంగులప్ప, హబీబ్, దుమ్ము బాబు, పి నారాయణస్వామి, లక్ష్మణ, వి సుధాకర మరియు అధిక సంఖ్యలో కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. ఈరోజు పట్టణంలో మనము అన్ని వీధుల్లో కూడా పాదయాత్ర చేశాం. ఏ వీధిలో చూసినా కూడా సీసీ రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి, మొత్తం తవ్వేసినారు. ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా ఇవాళ పట్టణంలో బాగున్నటువంటి పరిస్థితి కనపడలేదు. 100కి 95% రోడ్లన్నీ కూడా కంకర తేలిపోయి పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మురుగునీటి కాలువలు ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఈ మురుగునీటి కాలువలన్నీ కూడా శిథిలమైపోయి ఆ నీటి ప్రవాహము సరిగ్గా లేకుండడం వల్ల ఎక్కడికక్కడ నీళ్ళన్నీ కూడా నిలిచిపోయి వర్షం వస్తే అన్ని నీళ్ళన్నీ కూడా రోడ్లలోకి వచ్చే పరిస్థితి దాపురించినటువంటి విధానాలను మనం చూసాం. పరిశ్రమలు పెట్టకుండా, ఉపాధి కల్పించకుండా ప్రజల జీవితాలను ముఖ్యపాలు చేస్తున్నారు. పేరుకేమో నగరపాలక సంస్థ, కానీ ప్రభుత్వాలది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు గతంలో ఓట్లు వేయించుకొని ఆ పదవులు అనుభవించడం తప్పితే ప్రజలకు ఏం అవసరమో, ఇక్కడ నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళకి ఉపాధి కల్పించడానికి ఏదైనా పరిశ్రమలు పెడతాం, లేదా చిన్న చిన్న ఉపాధి అవకాశాలు కల్పించడానికి టైలరింగ్ లేకపోతే పరిశ్రమలు, ఇలాంటి పరిశ్రమలు పెట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మహిళలు ఎక్కువ శాతం టైలరింగ్ నేర్చుకునేటువంటి ప్రాంతం. ఆ మహిళలకు ఉపాధి కల్పించడానికి ఒక పరిశ్రమ పెట్టినా ఉపయోగపడుతుంది, అది పెట్టరు. ఈడ జనపనార పరిశ్రమ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి, అది పెట్టరు. టమోటా ఆధారిత పరిశ్రమ పెట్టడానికి అవకాశం ఉన్నది, అది పెట్టరు. కార్పెంటర్లు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రాంతము, వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఏదైనా పరిశ్రమ
దయనీయం, దుర్మార్గమైనటువంటి. ఈరోజు గ్రామీణ నగర పంచాయతీగా పేరు పంచుకొని పన్నులు వసూలు చేసుకుంటున్నారు తప్పితే అభివృద్ధి మాత్రం ఎక్కడా లేదు. చెప్పారు కదా, ఇప్పటికీ అనేక స్కూళ్ళ దగ్గర లేకపోతే ఉన్నటువంటి సెంటర్ల దగ్గర కనీసం చెత్త ఎత్తేసే పరిస్థితి లేకుండా ఉండాలి. వచ్చే ఆదాయం ఎంతో తెలియదు ప్రజలకు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. ఎలక్షన్ పోయిన కానించి ఇప్పటి వరకు వసూలైనటువంటి డబ్బులు ఎంత, ఈ కొత్త కోటలో ప్రజానీకం కోసం ఖర్చు పెట్టిందంత, ఎక్కడ ఏ పనులు చేశారు, ఎక్కడ అభివృద్ధి పనులు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆ యొక్క శ్వేతపత్రం డిమాండ్ చేసి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉండాలి. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం. కేజీ సేల్స్, క్రేజీ ఆఫర్స్ తో వెరైటీకి హద్దు లేదు, ఆఫర్లకు అంతు లేదు. 399 రూపాయలకి 2 డైమండ్ షిఫాన్ సారీస్, 549 రూపాయలకి 2 మలై క్రేప్ సారీస్, 599 రూపాయలకి 2 లాస్టా జార్జెట్ సారీస్, లేడీస్ కుర్తీస్ మరియు లెగ్గిన్స్ మరియు ప్లాజో బాటమ్స్ 99 రూపాయలకి, 599 రూపాయలకి 2 వర్టికల్ కుర్తీస్, 999 రూపాయలకి 2 కోట్ సెట్స్, 279 రూపాయలకి 2 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్, 199 రూపాయలకి 2 బాయ్స్ టీ షర్ట్స్, 1199 రూపాయలకి 2 మెన్స్ జీన్స్, 999 రూపాయలకి 3 ఫార్మల్ షర్ట్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 40% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.